ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి అంశం తైవాన్‌కి చెందినటువంటి సెన్సోరెమ్ ఫోటోనిక్స్ సంస్థకి 90% సబ్సిడీ ధరకు ఓరకొల దగ్గర 25 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో ఇచ్చింది. ఈ సంస్థ 1,057 కోట్లతో ఓరకొల వద్ద కాంట్రాక్ట్ ఇమేజ్ సెన్సార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతుంది. యూనిట్ ద్వారా 622 మందికి ప్రత్యక్షంగా ఉపాధి ఇవ్వబోతోంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయం ప్రకారం భూమి ధరలో 90% సబ్సిడీ అంటే కేవలం 10% ధర చెల్లించడం ద్వారా 25 ఎకరాలను కేటాయించనున్నట్టు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో పాటు 40% క్యాపిటల్ సబ్సిడీ అంటే సుమారు 423 కోట్లు సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఏపీ సెమీకండక్టర్ పాలసీ 2024-29 కింద కూడా మరికొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM 1.0 పథకం గత డిసెంబర్ 31తో ముగిసినా కూడా కంపెనీ కోరిక మేరకు ఆ పథకం కింద ఈ ప్రాజెక్ట్ ఆమోదింపు చేయడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో శ్రీ సిటీలో ఏర్పాటైన డైకిన్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనలకి టైలర్ మేడ్ రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2014-20 కింద రాయితీలు వర్తింపజేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. దీంతో పాటు కొత్తగా పెట్టనున్న 2,475 కోట్ల విస్తరణ పెట్టుబడికి ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ కింద 30% క్యాపిటల్ సబ్సిడీ, 5% ఎంప్లాయ్మెంట్ సబ్సిడీతో పాటు అనేక ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. తద్వారా పరిశ్రమల్ని తీసుకొచ్చేటటువంటి విషయంలో సీరియస్ ఎఫర్ట్ పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.